గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో, మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను మన హృదయములోనికి పంపెను అని వ్రాయబడింది. అవును, దేవుని బిడ్డలైన వారికి దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి ఇస్తున్నాడు. ఈ ఆత్మను పొందడానికి మనము భూమి మీద ఏమి చేసినా పొందలేము, ఏమి చేసి సంపాదించలేము. ఈ ఆత్మను మనము విశ్వసించినందున దేవుడు మన హృదయంలోనికి వరముగా అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి క్రైస్తవ బిడ్డలకు ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, దేవుని ఆత్మను కలిగి జీవించేవారు క్రైస్తవ బిడ్డలు. ఆ బిడ్డలు దేవుణ్ణి తండ్రి అని మొరపెట్టేటువంటి ఆ యొక్క కృప దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మీ అవసరాల్లో, ప్రపంచ అవసరాల కొరకు నాయనా తండ్రి అని కన్న తండ్రిని అడిగినట్టు దేవుణ్ణి అడగండి.